బెతానియాలోని ఒక చిన్న ఇంట్లో యేసు తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తూ కూర్చుని ఉన్నాడు. మరణం నుంచి లేపిన లాజరు కూడా అక్కడే ఉన్నాడు. మార్త అందరికీ ఆహారం వడ్డిస్తూ గదిలో ఇటూ అటూ తిరుగుతోంది. అక్కడే మరియా నిశ్శబ్దంగా ఆలోచనలో మునిగి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న ధూప సీసా, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు, ఒక ప్రత్యేక క్షణం కోసం దాచిపెట్టినది. మరియా యేసు వైపు నడక మారింది. ఆయన పాదాల దగ్గర మోకరిల్లింది. సీసా తెరిచి ఆ సుగంధర వాసన కలిగిన జటామాంసి అత్తరును యేసు పాదములపై కుమ్మరించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె జుట్టుతోనే ఆయన పాదాలను తుడిచింది. ఆ సుగంధం మొత్తం ఇల్లంతా నిండిపోయింది. ధనవంతమైనది, అందమైనది. అందరూ ఆగి చూశారు. కొంతమంది గుసగుసలాడారు. ఇంత విలువగల సీసాను అమ్మి పేదలకు ఇవ్వవచ్చు, కానీ మరియకు ధర గుర్తులేదు. ఆమె మనసులో ప్రేమ మాత్రమే ఉంది. యేసు మరియ వైపు దయతో చూశాడు. యేసు ఇలా అన్నాడు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండను. ఆమె బహూకరం డబ్బు గురించి కాదు, భక్తి గురించి అని ఆయనకు తెలుసు. ఆ రోజు మరియా ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని చాటి చూపింది. నిజమైన భక్తి ధనంతోనో గుర్తింపుతోనో కొలవబడదు. అది హృదయపూర్వకంగా దేవుణ్ణి ఘనపరిచే విశ్వాసంతో కూడిన ప్రేమలో కనిపిస్తుంది.